హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే చికెన్ మర్చిపోతండి. ఇంకా డైలీ బిర్యానీ రోజు చికెన్ మష్రూ మండి ఇలాంటివి వైట్ రైస్ రెండుకే వండుతారండి డైలీని. పొద్దున పూట అయితే కావాల్సినాయండి. ఇప్పుడైతే అది కూడా బాండీ అయితే పెట్టేసుకున్నాను. మసాలాలు చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మసాలాలు అయితే వేసుకుందామండి. బిర్యానీ ఆకులు, లవంగాలు, లాలికాయలు, ధనియాలు, జీలకర్ర వేసుకున్నాము. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే నేను ఇలాగా కోసేస్తాను, చిన్న చిన్నగా కోస్తాను. ఇలాగా దీంట్లో వేసి మిషన్లోని డైలీ పెట్టనంటే ఎవరు లైక్ చేస్తలేదు, కామెంట్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. నా వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదో మీ అక్కలా మీ చెల్ల మీరు ప్రదేశాన్ని క్లిక్ చేస్తే అనేక మందికి నోటిఫికేషన్ వెళ్తుందండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడతాయండి నా వీడియోలు. పాత వాళ్ళకైతే వాళ్ళకి వచ్చండి వంటలు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఉపయోగపడతాయండి. ఓకేనండి. ఇప్పుడైతే ఇలా మగ్గినాయండి ఉల్లిపాయలు. స్మెల్ బాగా వస్తున్నాయండి. డైరెక్ట్ మసాలా వేసుకుని కదండి. ఇలా అయితే మగ్గినాయండి. రెడ్ కలర్లో బ్రౌన్ వచ్చింది చూడండి. బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. వేసుకుని పచ్చివాసన పోయేంత ఉంచుకొని చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ అయితే నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి. చికెన్ అయితే వేసుకుందాము.
అలాగే ఇప్పుడు సలాతా చూపిద్దామండి. ఇది మెంతాకు అండి. సలాతా ఉత్తి సలాతా తింటారు. మెంతాకు, కొత్తిమీర, బక్కుతునుసు అంటారండి, సేమ్ అలాగే ఉంటుంది. ఇదేమో దీని పేరేటో పేరు మర్చిపోయానండి. వెళ్ళి ఎడతాను, మర్చిపోయానంటే దీని పేరు. కదండి ఇలాగ సలాతాలు తింటారు. క్యారెట్లు, క్యాప్సికం ఇవన్నీ పొడవుగా కట్ చేయాలి, సలాతా అంటారండి. అందులో పెట్టుకొని మచ్చిపూసలో పెట్టుకుని తింటారండి. ఓకేనండి, ఇవన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తానండి. చికెన్ అయితే మగ్గిందండి. ఇప్పుడైతే మిరియాల పొడి అండి, 1/2 స్పూను, ఆప్రికా పౌడర్ కొంచెం, ఆప్రికా పౌడర్, పెప్పర్ పౌడర్, ఆప్రికా పౌడర్. ఓకేనండి, ధనియాల పౌడర్ అండి, అలాగే మచ్చూస్ మసాలా, మర్చిపోస్తామంటే మచ్చూస్ మసాలా, కొంచెం పసుపు అండి, పసుపు లేకపోతే పసుపు వచ్చేద్ది, కొంచెం పసుపు అండి. వీళ్ళకి కలర్ రెడ్ కలర్లో ఉండాలి, అందుకనే పసుపు ఎక్కువ వేసాం అనుకోండి, పసుపు కలర్ ఎక్కువ వచ్చేద్ది. ఇది అల్లం పౌడర్ అండి, జింజబీర్ పౌడర్, కొరకం, ఆప్రికా, ఫిల్ఫిల్ పౌడర్, 2 నిమ్మకాయలు, 2 నిమ్మకాయలండి టేస్ట్కి. చుట్టుకొని మనం ఎలా చేసుకుంటామో ఇక్కడ నిమ్మకాయలు అలా చేసుకుంటారండి. అలాగే గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా ఉంది, మనం తెచ్చింది మా మామ. గరం మసాలా వేసుకుందాం కొంచెం. ఎక్కువ వేసుకోకండి గరం మసాలా, ఎందుకంటే మన ఇంటికాడ వేసుకోవచ్చు, ఇక్కడ కాదండి. టమాటో సల్సాలు అండి, టమాటో పేస్టు, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము. వేసుకోవాలండి, కొంచెం ఉప్పు, అన్నీ వేసాను, ఉప్పు వేయలేదు. అలాగండి ఇప్పుడైతే టమాటో పేస్ట్ కూడా వేసుకున్నామండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ అయితే వేసుకున్నాను, పచ్చిమిరకాయలు వేసుకున్నామండి పైన. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి, వేసుకుంటాను నేను. ఓకేనండి, కొద్దిగా అయితే చికెన్ అయితే ఉడికిందండి. చికెన్ ఇందులో తీసుకున్నాము.
ఇప్పుడైతే దీనికి వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా తీసేద్దాము. రైస్లో మిక్స్ అయిపోతాయి, మళ్ళీ మంట ఎక్కువైపోతాయి. ఇది టమాటో సల్సాలు, ఆయిల్, రోజ్ వాటరు, కుంకుమ పువ్వు, నిమ్మకాయ వేసారండి ఇందులో. అయితేని ఇది ఇలాగా ఈ బ్రష్తో ఇలా పామేసుకుందాం. చికెన్కి పామేసుకుని ఓవెన్లో పెట్టేసుకుందామండి. ఈ చికెన్ కాలుతూ ఉంటుంది కానండి. ఒక పక్క పామాము, ఇంకో పక్క పామాల తర్వాత పంపుతాను. పక్క కాలిన తర్వాత అలాగే రైస్ కూడా వేసేసుకుందామండి. రైస్ కూడా వేసేసుకున్నామండి. వడ్డీ వాటర్లో అయితే రైస్ వేసేసుకున్నాము. రైస్ నీళ్ళు లేకుండా నీళ్ళు మళ్ళీ ఎక్కువైపోతాయండి. ఇంకా సేమ్ బిర్యానీలా హల్వా చేస్తున్నాం కదండి, కదా కరెక్ట్గా రైస్ తగ్గట్టు చికెన్ ఉడికిన దానికి దీనికి వేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇలా మగ్గిపోతే అలా అండి. మచ్చపూస అయితే అయిపోయిందండి. ఓకే, బాక్సులు అయితే పెట్టేసుకుందామండి. బాక్స్లో అయితే పెట్టేసుకుందామండి. చికెను తీసేద్దాం పైకి. పైన ఎక్కువాలి చికెన్ రైస్ మీద. నేను కూడా ఇదే తింటానండి. ఇద్దరికండి. లోపలికి అయితే నాకు ఏనండి పచ్చిమిరకాయలు నేను వేసుకుంటాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఒక చెల్లిని అనుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఒక అక్క ఒక చెల్లి. నాకు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.